నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కన్ఫ్యూజ్డ్ ఎక్స్పర్ట్స్. సో ఐఎమ్ ద ఎక్స్పర్ట్ నెంబర్ 1, నా పేరు మీకు తెలుసు హరి. అండ్ ఎక్స్పర్ట్ నెంబర్ 2 విశాల్ మనతో ఉన్నాడు. విశాల్ బ్రో ఊర్లో తెలుసు మీకు. ఇంకా ఎక్స్పర్ట్ నెంబర్ 3 వాడు రాలేకపోయిండు ఈ ఎపిసోడ్కి. ఇంకా వాడి గురించి మీకు తెలిసిందే, వాడికి పెళ్ళి అయింది. సో ఫ్యామిలీ మ్యాన్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద అదొక ఎక్సైట్మెంట్ పెంచేది, అట్లనే భయం కూడా పుట్టిస్తుంది. ఇంకా దానివల్ల చాలా డిబేట్స్ అయినాయి ప్రపంచంలో. సో అలాంటి టాపిక్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ ఏంటిదంటే, ఈజ్ ఏఐ టేకింగ్ ఓవర్ జాబ్స్? ఏఐ వల్ల మన జాబ్స్ పోతాయా, మనని ఏఐ రీప్లేస్ చేస్తుందా అనేది ఈరోజు మన టాపిక్ అన్నమాట. ఏఐ వల్ల మనకి ఏమేమి జాబ్స్ పోతాయి, ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఏ జాబ్స్ డేంజర్లు ఉన్నాయి, ఏ జాబ్స్ని ఏఐ రీప్లేస్ చేస్తుంది, ఏ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది, డిసడ్వాంటేజ్ ఏంటిది అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్. సో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకి ఇప్పుడు ఏఐ అసలు రీప్లేస్ చేయాలంటే అసలు ఏఐ అంటే మనకు తెలుసుకోవాలి ఏందో. మనకి ఫస్ట్ ఏఐ అంటే ఏంటిది? ఏఐ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యూ ఆల్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అసలు ఏఐ ఏం చేస్తుంది? ఏఐ ఈజ్ లైక్ ఎ మిషన్. అదొక మిషన్ లాగా మనం ఒక 5 మంది చేసే పని అదొక్కటే చేస్తుంది అన్నమాట. అది కూడా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా. ఎగ్జాంపుల్గా ChatGPT మనం అందరం డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం. ఎంతోమంది డెవలపర్స్ యూజ్ చేస్తారు. చాలామంది వరల్డ్ వైడ్ కస్టమర్స్ చాలామంది ఉన్నారు ChatGPTకి. సో ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనకి ఆ ప్రాంప్ట్ పైన బేస్ చేసుకొని అది మొత్తం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంత ఇస్తుంది, విత్ ఇమేజెస్, వీడియోస్, ఏదంటే అది. సో ఏఐకి అంత పవర్ ఉందన్నమాట. అసలు ఏఐకి అంత పవర్ ఎట్లా వచ్చింది? అసలు ఏఐకి అట్లా పవర్ ఎట్లా వచ్చిందంటే, డేటా మెయిన్గా. అది ఎంత లార్జ్ స్కేల్లో డేటాని అనలైజ్ చేస్తుంది అంటే, ప్రతి ఒక్క డేటా అనమాట. అది కొత్తగా ఏం క్రియేట్ చేయలేదు. దాని దగ్గర ఉన్న డేటానే మొత్తం రివ్యూ చేసి మనం అడిగిన సినారియోకి తగ్గట్టు మన డేటా కానీ, ఇమేజెస్ జనరేషన్ కానీ, ఆడియో జనరేషన్ కానీ, ఇలాంటివి కానీ చేస్తుంది అది. సో దాని మోడ్యూల్ ఎట్లుంటుందంటే, ఏ మోడ్యూల్ దాని దగ్గర ఉన్న డేటాని మొత్తం స్కాన్ చేసి అదొక బాయిలర్ ప్లేట్ కోడ్ లాంటిది స్కెలిటన్ లాగా ఇస్తుంది. సో దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన సినారియోస్ తోటి మనకు అవుట్పుట్ ఇస్తుంది అంతే. జనరల్గా ఏంటంటే కంప్లీట్గా దాని సొంతంగా ఏది క్రియేట్ చేయదు అనమాట. సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం అంటే ఏఐ చాలా డేటా తీసుకుంటుంది. చాలా డేటా తీసుకొని అట్లా మన యూజ్ చేసిన ప్రాంప్ట్ మనకు అవసరం ఉన్నది ఇస్తుందని చెప్తుంది. మనకి డైలీ యూజ్ అయ్యేవి కానీ, మన ఆఫీస్ వర్క్ కానీ, ఇప్పుడు మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక 2-3 ఫైల్స్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఒకటేసారి ఎగ్జాక్ట్ కావాలంటే నేను ఏఐతో చిన్న ఇప్పుడు ChatGPTకి అది ఆ ఫైల్స్ అప్లోడ్ చేసి, నాకు ఈ ఫైల్స్లో ఈ పేరు ఎన్నిసార్లు ఉందని ఒక ప్రాంప్ట్ ఇచ్చి నువ్వు సర్చ్ చేస్తే నీకు అది ఒక వితిన్ సెకండ్స్లో నీకు రిజల్ట్ చూపిస్తుంది. అది అనలైజ్ చేసి రిజల్ట్ చూపిస్తుంది. సో అది ఏఐ అనమాట. సో ఏఐ ఇట్లా వర్క్ అవుతుంది. సో మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూసుకుంటే అసలు ఏఐ ఇంత డెవలప్ కాలేదు. ఏఐ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకు ఓన్లీ ఒక ఇంట్రడక్షన్ లాగా ఏఐ ఇట్లా యూజ్ చేస్తారు, ఏఐ ఇట్లా వచ్చింది అనేది తెలుసు. మనం ఇప్పుడు మామూలుగా ఏఐ గురించి మనకి మంచిగా అంటే మనం సైంటిఫిక్ మూవీస్లో చూస్తాం చాలా ఏఐ గురించి. ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది ప్రెడిక్షన్స్ లాగా కొన్ని సిరీస్లో ఉంటాయి కదా, ఇట్లా వాళ్ళు వాయిస్తో చెప్తారు. నాకు వాడు ఒకడు ఉంటాడు, ఏలియన్ ఉంటాడు, వాడు ఒక సిగరెట్ అంటే వస్తుంది, ఒక సిగరెట్ వస్తుంది, వాడు తాగుతాడు, వాడికి నచ్చి 500 సిగరెట్స్ అంటే ఆ దెబ్బకు ఒక్క సైడ్లో 500 సిగరెట్స్ తెస్తుంది. సో అట్లా మనకి ఆ సిరీస్లో, సైన్స్ ఫిక్షన్ సినిమాలలో మనకి ఏఐ గురించి అట్లా ఇంట్రొడక్షన్ ఇచ్చినారు. సో అట్లాంటి ఏఐ ఇప్పుడు కొన్ని ఇయర్స్లో అంత అడ్వాన్స్ అయ్యి అదే ఏఐ మనకి ఇప్పుడు రియాలిటీలో ప్రపంచంలో యూజ్ చేస్తున్నారు. ఏఐ సో అంత ఎదిగింది. ఏఐ పవర్ఫుల్ అవుతుంది, ఇంకా పవర్ఫుల్ అవుతుంది చాలా ఫ్యూచర్లో కూడా. ఏఐకి చాలా స్కోప్ ఉంది. సో బేసిక్గా మనం చూసుకుంటే లాక్డౌన్ ముందు 2018-19 అంతేనా, 19లో అసలు జనరల్గా 10 మెంబర్స్లో 2-3 దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉండడం కష్టం ఉంటుండే. 2 ఇయర్స్లో ర్యాపిడ్గా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ రావడం, నెట్ యూజ్ చేయడం ప్రతి ఒక్కరు, దానివల్ల డేటా ఎక్కువ గ్యాదర్ అయ్యి ఈ 2-3 ఇయర్స్లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసినాయి. సో దానివల్ల ఏమైందంటే ఏఐ డెవలప్మెంట్ అనేది దానికి చాలా యూజ్ అయింది ఈ డేటా తోటి. ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా వల్ల ఏమైందంటే ఏఐ మనకి ఈజీగా కావాల్సిన అవుట్పుట్ని జనరేట్ చేయగలుగుతుంది, అది డేటాని ప్రాసెస్ చేసి.
సో అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు AI ఇంత డ్రాస్టిక్ చేంజ్ అవ్వడానికి. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి కరెక్ట్ మనం స్టడీ టైంలో మనకి కరోనా వచ్చింది. స్టూడెంట్ ఉన్నప్పుడు ఏమో కరోనా వచ్చింది, జాబ్ చేసే టైంలో AI వచ్చింది. నాకైతే ఇట్లా AI రాగా నాకు ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది, టిల్లు సినిమాలో ఉంటుంది కదా, ఆహా శుద్ధల గుడి. నాకు అదే గుర్తొచ్చింది. చదువుకునే టైంలోనేమో డిసీజులు వచ్చినాయి, జాబ్ చేసే టైంలోనేమో టెక్నాలజీ వచ్చింది. ఇంకా మనకి ఏడ పని ఉంటుంది, అసలు ఉండదు ఇంకా మనకి, కూర్చిపోయింది కెరియర్. ఇంకా మనకి ఫ్యూచర్లో అసలు జాబ్స్, అసలు ఫ్యూచర్ జనరేషన్స్కి జాబ్స్ ఉంటాయో మొత్తం AI ఆక్రమించుకుంటుందో, మొత్తం AI పైన వర్క్ అవుతుందో కూడా మనం చెప్పలేము అసలు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అది మనుషులు చేసే ఆల్మోస్ట్ చాలా రోల్స్ AI వల్ల. ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ ఉంది, ఇప్పుడు కస్టమర్ సపోర్ట్కి చాట్కి AI చాట్ బోట్ యూజ్ చేస్తారు అందరు. మ్యాక్సిమం ఎవరు ఇంటరాక్ట్ అవుతలేరు రియల్ మనుషులతోని. దాని తర్వాత ఇప్పుడు ఈ డేటా ఎంట్రీ జాబ్స్ అవి ఉన్నాయి, ఇవి కూడా ఇప్పుడు మనకి డేటా టైప్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇవి కూడా AI చేస్తున్నాయి. బేసిక్ మోడ్యూల్ జాబ్స్ అన్ని ఆటోమేషన్ అయిపోతున్నాయి. అది అంతా ఆటోమేషన్ అయిపోతుంది. ఇంకా మనకి ఏడ జాబ్స్ ఉంటాయి మనుషులకి. అందుకే అందరూ బిజినెస్ పెట్టుకోండి, అది ఇది మనం సొంతంగా బతకాలి, అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు AI వల్ల కూడా జాబ్స్ మనకి ఎంత హై ప్యాకేజ్ ఉన్నా కానీ ప్రెషర్ మాత్రం తక్కువ ఉంటలేదు. నీకు చిన్న ప్యాకేజ్ ఉన్నా సరే, పెద్ద ప్యాకేజ్ ఉన్నా సరే, ప్రెషర్ మాత్రం సేమ్ ఉంటుంది. సో అందరూ ప్రజెంట్గా అందరూ ఏమనుకుంటారు అంటే AI ఇంకా ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నారు, కానీ అందరూ తెలియకుండానే యూజ్ చేస్తున్నారు కూడా డే టు డే లైఫ్లో. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ప్లేస్లో మనకు వచ్చేసి ప్రతి ఒక్క ఐడిలో కానీ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్లో కోపైలట్స్ వచ్చేసినాయి హెల్ప్ చేయడానికి, కోడింగ్లో కానీ డేటా ప్రాసెసింగ్లో కానీ అన్నిట్లో కానీ. సో సగం వర్క్ అక్కడ ఈజీ అయిపోతుంది. ఇంకొచ్చేసి మనం డే టు డే లైఫ్లో ఇప్పుడు మనము ఫర్ సపోజ్ యూట్యూబ్నే తీసుకుందాం ఎగ్జాంపుల్గా, అక్కడ అది ఇచ్చే మన రికమెండేషన్స్ కానీ OTT ప్లాట్ఫామ్స్ కానీ ఫర్ సపోజ్ అవి ఏం చేస్తాయంటే మనం రెగ్యులర్గా ఏ వీడియోని ఎక్కువసేపు వాచ్ చేస్తున్నాం, ఏ రీల్ మీద ఎక్కువసేపు వెయిట్ చేస్తున్నాం, మనము ఎట్లాంటి కంటెంట్ మనం యూజ్ చేస్తున్నాం, కన్జ్యూమ్ చేస్తున్నాం దాన్ని, అట్లాంటి వాటి మీద అది క్యాలిక్యులేషన్ చేసుకొని మనకు అట్లాంటి కంటెంట్నే అది మనకి ప్రొవైడ్ చేస్తుంది తీసుకొచ్చి. సో ఇది కూడా ఒక AI వర్కే అనమాట. సో బేసిక్గా ఏంటంటే మనం రెగ్యులర్గా స్పామ్ కాల్స్ ప్రొడక్షన్ కానీ, ఫేక్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇంకా వచ్చేసి మన ఫేస్ డిటెక్షన్స్ కానీ, ఇవన్నీ డీప్ ఫేక్ కూడా AI కదా. దానివల్ల కూడా చాలా కాంట్రవర్సీస్ అయినాయి సెలబ్రిటీస్ వాళ్ళవి. AI ఇంకా ఫ్యూచర్లో వస్తుందని అనుకోవడం ఫాల్స్ ఎక్స్క్యూజన్ అది. ఎందుకంటే మనం ఆల్రెడీ AI తోటి బతుకుతున్నాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 18+ కంటెంట్ కూడా అవుతుంది కదా. AI ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేస్తారు అంటే జనరల్గా AI అది ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి మనము ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకెళ్ళి ఇన్స్టాలో ఎక్స్క్లూజివ్ కంటెంట్ క్లోజ్ చేసి మెంబర్షిప్స్ సబ్స్క్రిప్షన్స్ పెట్టి అట్లా కూడా మస్తు బిజినెస్ నడుస్తుంది. అది రీసెంట్గా స్కామ్ కూడా బయటకు వచ్చింది, అది స్కామ్స్ అవుతున్నాయి దాంట్లో. కకృతి గాళ్ళంతా AI కాంటెంట్కి బలవుతున్నారు. మనం AIని ఆల్మోస్ట్ అడాప్ట్ చేసుకుంటున్నాం మెల్లమెల్లగా. సో నెక్స్ట్ లెవెల్స్కి వచ్చేసరికి ఇక టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు AI వల్ల ఒక కామన్ భయం ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ని AI రీప్లేస్ చేస్తుంది అని అంటున్నారు. సో దీనిపైన నేనేమంటా అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కూడా AI వల్ల పక్కా రీప్లేస్ అవుతారని నేను అంటున్నాను. AI కంప్లీట్గా సాఫ్ట్వేర్ డెవలపర్స్ని రీప్లేస్ చేయడం అంటే అది 100% నేనైతే అగ్రీ గాను. ఎందుకంటే కంప్లీట్గా ఇప్పుడు AI ఏం చేస్తుంది అంటే జనరల్గా బాయిలర్ ప్లేట్ కోడ్ ఇస్తాను అనమాట. బాయిలర్ ప్లేట్ కోడ్ అంటే ఒక స్ట్రక్చర్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక లాగిన్ పేజ్ డిజైన్ చేయాలనుకున్నాం అనుకో, అందులో మనకి బేసిక్ ఏముంటే మెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసి అది స్ట్రక్చర్ అనమాట. సో మెయిల్ ఐడి, పాస్వర్డ్, లాగిన్ బటన్, రిమెంబర్, ఇట్లాంటివి ఇవన్నీ బాయిలర్ ప్లేట్ కోడ్ లాంటిది. ఆ స్ట్రక్చర్ ఇస్తుంది, అట్లాంటి స్ట్రక్చర్ ఇస్తుంది కానీ కంప్లీట్గా దాన్ని డిజైన్ చేయదు అనమాట. సో అది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక యాప్కి కానీ ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క లాగా ఉంటుంది సెక్యూరిటీ. సో ఏం చేస్తుంది అంటే జస్ట్ ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ని ఇస్తుంది. సో దాన్ని మనం ఎట్లా కావాలంటే అట్లా బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి దాన్ని డిజైన్ చేయడం కానీ, 2-step అథెంటికేషన్ యాడ్ చేయడం కానీ ఇట్లాంటివి అది చేయదు అనమాట. అది జస్ట్ కోడ్ మాత్రం మనకి ఇట్లా చేయాలన్నట్టు చెప్తుంది, డైరెక్షన్స్ ఇస్తుంది, కంప్లీట్గా ప్రొవైడ్ చేయలేదు. సో అక్కడ ఖచ్చితంగా మనకి హ్యూమన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కొంచెం వాడాల్సి వస్తుంది. ఎంత AI మీద డిపెండ్ కాలేము. సో 90% అక్యూరేట్ ఇవ్వదు, 100% అక్యూరేట్ కోడ్ ఇవ్వదు.
సో అదొకటి అనమాట. సో దానివల్ల నేనేమంటా అంటే హ్యూమన్స్ని అయితే రిప్లేస్ చేయలేదు ఏఐ డెవలప్మెంట్లో. అది మ్యాక్సిమం ఒక మనిషిలానే ఆలోచించాలి. సో ఎంతైనా అది మనిషిలాగా ఆలోచించలేదు, బిజినెస్ రిక్వైర్మెంట్స్ని అది అందుకోలేదు కాబట్టి అక్కడ మనకి కంప్లీట్గా డెవలపర్స్ జాబ్ అయితే ఏ రిప్లేస్ చేయలేదు. బట్ ఎట్లాంటి వాళ్ళని రిప్లేస్ చేస్తుంది అంటే ఏ వాడకుండా డెవలప్ చేస్తుంటారు చూసినామా, హార్డ్ కోడింగ్ చేస్తుంటారు చూసినా, వాళ్ళని అయితే కంప్లీట్గా రిప్లేస్ చేస్తుంది. ఏ యూజ్ చేసి కోడింగ్ చేసే వాళ్ళని మాత్రం స్కిల్ అప్గ్రేడ్ అవుతే వాళ్ళైతే సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏఐ యూజ్ చేయడం లైక్ డే టు డే లైఫ్లో ఏఐ ఇంటిగ్రేట్ చేసుకొని వర్క్ చేసే వాళ్ళని అది రిప్లేస్ చేయలేదు. సో ఏఐ యూజ్ చేయకుండా హార్డ్ కోడ్ చేసే వాళ్ళని రీప్లేస్ చేయొచ్చు. సో రీసెంట్గా నాకు కూడా అట్లనే అయింది. ఏమైందంటే నేను లాస్ట్ 1.5 year కింద ఒక యాప్ క్రియేట్ చేసిన ఇట్లనే. అయితే అప్పుడు ఏమైందంటే ఏ వచ్చింది, కోపైలట్స్ ఇవన్నీ ఏం లేవు ఐడీస్లో. సో అప్పుడు ఏమైందంటే ఇట్లనే నేను యాప్ క్రియేట్ చేస్తుంటే నాకు దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాప్ క్రియేట్ చేయడానికి 3 to 4 months పట్టింది, 120 days పట్టింది. సో రీసెంట్గా కూడా నేను 2 months కింద ఒక ఫ్రీలాన్సింగ్ కోసం ఒక యాప్ తయారు చేసిన. 1.5 year గ్యాప్లో ఏమైంది, కోపైలట్స్ ఇవన్నీ వచ్చేసేసరికి నాకు ఇంచుమించు 40 to 45 daysలో అయిపోయింది యాప్ ఏ యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే అది బాయిలర్ ప్లేట్ కోడ్ ఇస్తుండే, నేను దాన్ని నాకు నచ్చినట్టు నేను దాన్ని కన్వెన్స్ చేసుకుంటుండే అనమాట. సో అట్లా నాకు 45 daysలో అయిపోయింది. ఎందుకంటే నాకు ఒక ఓవరాల్గా ఒక 2 lakhs lines కోడ్ రాయాలనుకో, దాంట్లో నాకు ఈజీగా 1.2 lakh కోడ్ అది హెల్ప్ చేసింది. మిగతా 80,000 నేను రాయాల్సి వచ్చింది. సో అట్లా నా వర్క్ మొత్తం ఈజీ చేసింది అది. సో ఏఐ వల్ల నీకు టైం తక్కువ పడింది, వర్క్ చేయడానికి ఈజీ అయింది అంతే. కానీ కంప్లీట్గా అది యాప్ జనరేట్ చేయమంటే మాత్రం చేయలేదు. అదే, ఎందుకంటే ఒక్క ఆస్పెక్ట్ అని చూడదు అది, మనం ప్రతి ఆస్పెక్ట్లో డీప్గా ఆలోచించాల్సి వస్తుంది. నెక్స్ట్ వర్క్ ఏంటిది అని ఇంకా మన రిక్వైర్మెంట్స్ బట్టి మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది మనకి ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ అది జనరేట్ చేయలేదు అంటాం అంతే. అట్లా ఇదొకటి అనమాట. సో డెవలపర్ జాబ్స్ అప్ స్కిల్ కాకుండా చేస్తే మాత్రం రిస్క్లోనే ఉంటాయి. సో కంప్లీట్గా ఈ డెవలపర్స్ని ఏ మాత్రం రీప్లేస్ చేయలేదు, అది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు అప్ స్కిల్ అంటే మనం కొత్త టెక్నాలజీ రాగానే మనం నేర్చుకోవాలి, మనం అప్డేట్ ఉండాలంటాం అంతేనా? అంతే. ఏ యూజ్ చేసి అప్పుడు మనం సర్వైవ్ అవుతాం. మనం అట్లనే అవుట్డేటెడ్ ఉంటే అయిపోతుంది అంట మన పని కథ. చేస్తారు చాలా మంది, కాంపిటీషన్ చాలా ఉంది కాబట్టి ఎంజీ అవుతాం అంటావు. ఎంజీ గాడ్ అవుతాం. యాక్చువల్గా ఇప్పుడు నువ్వు ఏ అంటే ఇప్పుడు నువ్వు డెవలపర్ కదా నువ్వు కూడా. సో నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. ఒకటి ఇట్లా ఫన్నీ ఇంటరాక్షన్ ఫ్రెండ్ గానీ గుర్తొచ్చింది. ఒకడు ఉంటాడు, వాడు ఫ్రీలాన్సింగ్ చేస్తాడు ఇట్లనే యాప్ డెవలపర్ లాగా, నీలాగానే వాడు కూడా యాప్ డెవలపర్ లాగా ఫ్రీలాన్సింగ్ చేస్తే వానికి ఒకడు తగిలిండు. వాడు కాంటాక్ట్ అయ్యి నాకు ఇట్లా రిక్వైర్మెంట్ చెప్పిండు, నాకు ఇట్లా యాప్ కావాలి, డేటింగ్ యాప్ లాగా. అన్ని రిక్వైర్మెంట్స్ చెప్పి నాకు ఇట్లా యాప్ తయారు చేస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తాం మంత్లీ అని అన్నాడు. అయితే వీడు సరే ఏదో బాగానే ఉంది కదా, నాకు వచ్చిన స్కిల్స్ యూజ్ చేసి చేద్దామని వీడు స్టార్ట్ చేసిండు. ఇంకా వీడు కూడా కొంచెం ఏ హెల్ప్ తీసుకొని వీనికి ఏదైనా స్టక్ అయిపోతే అట్లా ఏ హెల్ప్ తీసుకొని చేసిండు అనమాట. సో చేస్తే ఏమైంది, ఇంకా స్టార్టింగ్లో బాగానే ఉండే, మంచిగా ఉండే. మళ్ళీ దాని తర్వాత మెల్లగా ఇప్పుడు ఎవరైతే వీడిని కాంటాక్ట్ అయ్యిండో ఆయన ఏం చేసిండు, మెల్లగా అన్ని వియర్డ్ క్వశ్చన్స్ అడిగిండు అనమాట. ఇట్లా నాకు యూజర్స్ లొకేషన్ ఏడుందో నాకు కనిపించాలి, వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు తెలియాలి, ఇవన్నీ వాడిండు. వీడు అనుకుండు అరే వీడేందిరా నాకు చెప్పిండు, వీడేందిరా అని ఇట్లా అడుగుతుండు, తేడాగాడు అని అంటే నాకు అదే డౌట్ వచ్చింది. వీడనో కామంగాడు ఉండే, సైకోపాత్ వీడేం పెద్ద కామంగాడులా నాకు అది అనిపించింది. వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ లొకేషన్ తీసుకొని వీడేం చేస్తాడు అనుకున్నా నేను. అదే చెప్పిన అరే ఏ వన్ డే చేస్తున్నారా చూసి నిన్ను కూడా ఇలా స్కామ్లను ఇరికేయగల అని నేను చెప్పిన. ఇంకా వాడికి చెప్తే ఇంకా అయిపోతుంది, ఇంకా 1-2 months అయితే అయిపోతుంది, ఇక నేను వదిలేసాము పెద్ద తేడా లాగా ఉండని. వాడు ఇంకా 1-2 monthsలో అది కంప్లీట్ చేసి ఇచ్చేసి పైసలు తీసుకొని ఇంకా వదిలేసిండు. ఇంకా తేడా అనిపించింది. అరే కానీ ఇది ఎంతవరకు న్యాయం రా? యూజర్స్లో ఐడి పాస్వర్డ్ తీసుకుని నువ్వేం చేస్తావు? లక్షల మంది యూజర్స్ ఉంటే వాళ్ళందరూ అకౌంట్ ఓపెన్ చేసే మన వ్యూవర్స్కి కూడా ఇది ఒకటి ఒక ఎక్స్పీరియన్స్ లాగా. ఇష్టం ఉన్న దాంట్లోకి యాప్స్ డౌన్లోడ్ చేయకండి. అఫీషియల్ వెరిఫైడ్లో ప్లే స్టోర్, యాప్ స్టోర్ దీంట్లో నుంచే డౌన్లోడ్ చేయండి. ఎవరు పడితే వాళ్ళు లింక్ పంపించి చేస్తే మాత్రం మీ డేటా పోతుంది. అప్పుడు మీరు ఏడ కంప్లైంట్ ఇచ్చినా మిమ్మల్ని అంటారు మీరు ఎందుకు డౌన్లోడ్ చేసేదని అంటారు. సో జాగ్రత్తగా ఇప్పుడు వీడినట్టు ఇట్లాంటి వాళ్ళే ఉంటారు, ఐడి పాస్వర్డ్లు కనిపించాలి నేను యూజ్ చేస్తాను, మన అకౌంట్ వాడు యూజ్ చేస్తుండొచ్చు చెప్పలేదు. మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు మన ఫోన్ కెమెరా యాక్సెస్ చేసి నువ్వు ఏం చేస్తున్నావు అట్లా కూడా చూడగలుగుతారు వాళ్ళు. చాలా డేంజర్ ఉంటారు.
ఉంటుంది. మనము యాప్ ఓపెన్ చేసేటప్పుడు నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినావు, పర్మిషన్ అడుగుతుంది, కెమెరా పర్మిషన్, నోటిఫికేషన్ పర్మిషన్, బ్యాక్గ్రౌండ్ పర్మిషన్. సో ఆ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మనం ఓకే చేసినాం అనుకో, మనం ఫోన్ స్లీప్ లో ఉన్నా కానీ అది రన్ అవుతూనే ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో. మనం యాప్ బట్టి ఆ పర్మిషన్ కరెక్ట్ అడుగుతుందా చూసుకొని అప్పుడు ఇవ్వాలి. అన్ని ఓకే చేయొద్దు. అది ఇప్పుడు కొన్ని యాప్స్ లొకేషన్స్ కూడా అడుగుతాయి. అట్లాంటి యాప్స్ మాక్సిమం నేను వాడను. ఇప్పుడు లొకేషన్స్ అడిగితే ఏవి ర్యాపిడో, యూబర్ ఇట్లాంటివి అడిగితే ఏం కాదు, వీటికి లొకేషన్ కావాల్సిందే పక్క. ఇట్లాంటి యాప్స్ అడిగితే ఏం కాదు, మీరు పర్మిషన్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు మీరు ఒక క్యాలిక్యులేటర్ యాప్ డౌన్లోడ్ చేసినారు, క్యాలిక్యులేటర్కి లొకేషన్కి సంబంధం ఉంటుందా? లేదు. ఆ లొకేషన్ అడిగిందంటే అది ఏదో తేడా యాప్ అది. ఎందుకంటే లొకేషన్ పర్మిషన్ మనం యాక్సెస్ ఇస్తే దాంతో ఏమేమి చేయొచ్చు, మనం ఏడ తిరుగుతున్నామో ఏం చేస్తున్నామో అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. దాన్ని బట్టి ఒక ప్యాటర్న్ తయారు చేస్తారు. మనం అదొక లూప్లో పడేయచ్చు మనం ఈజీగా, స్కామ్లో. వాడేవాడు పెద్ద హ్యూమన్ ట్రాఫిక్ ఉన్నాడు అనుకో. నిజంగా చాలా పెద్ద టాపిక్ అది. ఏంది అసలు ఐడి పాస్వర్డ్ అడిగి అట్లా యూజర్స్ అందరినీ అడిగితే కష్టమే కదరా. వాడెవడన్నా గులాబ్ జాములు ఎత్తుకుపోయేటాడు ఉన్నాడు అనుకో, నేను బట్టి గులాబ్ జాములు అన్ని ఎత్తుకుపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అమ్మాయి అకౌంట్ నుంచి అబ్బాయికి మెసేజ్ చేసి పలానా ప్లేస్ కి రా, ఈ టైంకి వచ్చేసి కలుద్దాం అన్నాడు అనుకో, వాడు వచ్చింది అనుకో, ఇంకేం అయిపోయాయి. ఇక జాగ్రత్తగా ఏ యాప్లు పడితే యాప్ డౌన్లోడ్. ఇప్పుడు టిల్లు సినిమాలో బనీన్కి తెలియకుండా డ్రాని లాగేసాలన్నట్టు చేసి పంపిస్తాను నేను ఇంటికి, లాగేసి పంపిస్తాను ఇంటికి. సో మనం అప్పటి నుంచి ఇది ఏమంటారు, ఇప్పుడు ఏఐ వల్ల ఏ జాబ్స్ రిస్క్లు ఉన్నాయి అనేది మాట్లాడినాం. సో ఇప్పుడు ఏఐ వల్ల ఏ జాబ్స్, అసలు ఏ జాబ్స్కి ఎఫెక్ట్ ఉండదు అసలు. అంటే ఏఐ ఉన్నా లేకపోయినా కానీ ఆ జాబ్స్ అట్లనే ఉంటాయి, అసలు వీటికి రిస్క్ ఉండదు, ఏముండదు, ఫరక్ ఉండదు. సో అట్లాంటి జాబ్స్ గురించి మాట్లాడదాం. సో నేను దీని గురించి ఆలోచిస్తే ఫస్ట్ నా మైండ్లో ఏమొచ్చిందంటే హెల్త్ కేర్. హెల్త్ కేర్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి పోతావు, ఒక దెబ్బ తాకింది అని, ఏదో ఫ్రాక్చర్ అయిందని హాస్పిటల్ పోతావు, వాళ్ళు ఎక్స్రే అంటారు, నువ్వు మెషిన్లో ఎక్స్రే తీపించుకుంటావు. ఆ ఎక్స్రేలో మనకి ఏం తెలుస్తుంది అనేది ఏఐ చెప్పలేదు కదా. ఇప్పుడు మనకు ఆ ఎక్స్రేలో మనకి ఎంత డ్యామేజ్ అయింది, ఏడ డ్యామేజ్ అయింది అంటే మనం డాక్టర్కే చూపించాలి మళ్ళీ. అంటే మనకి జస్ట్ నాకు తెలిసి పలానా ప్లేస్ లో పెయిన్ వస్తుందంటే దాని ఎందుకు వస్తుందో సిచ్యువేషన్స్ చెప్తుంది. ఇప్పుడు నీకు చాట్‌జీపీటీని అడిగితే చెప్తుంది నీకు ఇక్కడ పెయిన్ ఎందుకు వస్తుందంటే మేబీ దాని వల్ల కావచ్చు, దీని వల్ల కావచ్చు అని చెప్తుంది. కానీ ఎగ్జాక్ట్ గా నీకు దేని వల్ల పెయిన్ వస్తుంది, ఎక్కడ పెయిన్ వస్తుంది అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి పోయి పర్సనల్ గా ఇంటరాక్ట్ అయితేనే తెలుస్తుంది. హ్యూమన్ ఇంటరాక్షన్ ఏ రీప్లేస్ చేయదు. ఇప్పుడు పేషెంట్స్కి కావాల్సింది ఉట్టి డయాగ్నోసిస్ కాదు, ఎంపతి. అంటే వాళ్ళకి మేము మీతో ఉన్నాం అంటే ధైర్యం ఇవ్వడము, మేము మీ ప్రాబ్లమ్ని మీకు పక్కా నయమయ్యేలాగా మేము ట్రై చేస్తాము అనేది హ్యూమన్ ఇంటరాక్షన్. ఇట్లా సింపతి చూపించడం, ఎంపతి చూపించడం అనేది ఏ చేయలేదు కదా. సో దీనివల్ల హెల్త్ కేర్కి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రియల్ లైఫ్ స్కిల్స్ ఉంటాయి కదా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నీకు సడన్గా కరెంటు పోయింది, ఒక లైట్ పని చేస్తలేదు అంటే కరెంట్ ఉంది షార్ట్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏ యూజ్ చేస్తే నువ్వు సాల్వ్ అవుతుంది అది కాదు. అది నాకు తెలిసి అది కూడా సేమ్ సినారియోలో ప్రాబ్లం ఎట్లా వచ్చింది. ఇప్పుడు ఏఐని అడుగుతారు, మీరన్నా సరే ఏఐని అడుగుతారు అంటే ఎందుకు ఇట్లా లైట్ పోయిందంటే అది చెప్తుంది, పాసిబిలిటీ దీనివల్ల కావచ్చు అని చెప్తుంది. అంతేగాని అది నీ ఫోన్లోకి వెళ్ళి వచ్చి అయితే రిపేర్ చేయదు కదా. సో ఇప్పుడు ఇక్కడ మనము ఎలక్ట్రీషియన్ పిలుస్తాం. సో ఇది ఫిజికల్ ఇంటరాక్షన్ కావాలి, ఫిజికల్ యాక్టివిటీ కావాలి సాల్వ్ చేయాలంటే. సో ఇలాంటి మెయిన్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేసే ఎలక్ట్రీషియన్స్ కానీ, మెకానిక్స్ కానీ, ప్లంబర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇట్లా ఫిజికల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేసే వాళ్ళని ఎప్పుడు రీప్లేస్ చేయదు. సో వాళ్ళకి ఏ రిస్క్ ఉండదు. వాళ్ళకి డేటా తోటి వాళ్ళకి వర్క్ ఈజీ చేయొచ్చేమో కానీ వర్క్ మాత్రం వాళ్ళకి వర్క్ అనలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది కానీ వర్క్ సాల్వ్ చేయడానికి అయితే కాదు. సో ఇది నేను అనుకుంది. ఈ సెగ్మెంట్స్లో ఏ వల్ల రిస్క్ ఏమి ఉండదు ఈ జాబ్ సెగ్మెంట్స్లో. సో నాకైతే ఇప్పుడు ఏ వల్ల రిస్క్ లేదంటే ఇవి వచ్చినాయి. మళ్ళీ నువ్వేమనుకుంటావు, నీకేమనిపిస్తుంది ఏ జాబ్స్ వాళ్ళు రిస్క్లో లేరు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఏఏ రిప్లేస్ చేయని జాబ్స్ అంటే ఇప్పుడు మన పొలిటీషియన్స్ని అయితే రిప్లేస్ చేయలేదు. ఏఏ కూడా అంత చిక్కను వాళ్ళంతా. ఇక ఈ లీడర్ గిరి జాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, జాబే కదా, సాలరీ వస్తుంది కదా, ఎమ్మెల్యే వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళని అయితే రిప్లేస్ చేయలేదు. మనం డైరెక్ట్ ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళు ఓట్ చేస్తారు. నువ్వు ఏదో ఒక వీడియో పెట్టి నాకు ఓట్ ఏంటంటే మీరు మాట్లాడేది. సో అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో
అని చెప్పు, బీప్ పెట్టేసాయి బీప్. ఈ వాళ్ళైతే మంచి ఆరామ్సే ఉండొచ్చు వాళ్ళ జాబ్లలో వాళ్ళు. సో ఇంకా వాళ్ళు నాకు తెలిసి యూజ్ చేసి ఈ క్యాంపెయిన్స్ ఓట్లు అడగడం కానీ, కొత్త కొత్త విధాలుగా పోస్టర్స్ క్రియేట్ చేయడం కానీ, ఆ సినిమాలో చేస్తారు చూడు, సై సినిమాలో ఇట్లా పిల్లగాని ముద్దు పెట్టుకున్నట్టు పోస్టర్స్. అంతెందుకు మొన్న విజయ్ తలపతి లేడా హోలోగ్రామ్ యూజ్ చేసిండు అక్కడ తమిళనాడు ఎలక్షన్స్ అయినప్పుడు, క్యాంపెయిన్ లో హోలోగ్రామ్ యూజ్ చేసిండు అట్లా క్యాంపెయిన్ చేయడానికి. సో అట్లా ఇట్లానే సినారియో, సేమ్ సినారియోలాగా ఏ యూజ్ చేసి మనం క్యాంపెయిన్ చేయొచ్చు, ఓట్స్ అడగొచ్చు, కానీ వాళ్ళ జాబ్కి అయితే ఏం అది రిస్క్ అయితే ఏమి ఉండదు ఏ తోటి. అదే సిమిలర్గా ఇంకా నేను ఇంకా ఏమున్నాయంటే చిన్న చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్లు కానీ, లైక్ ఇప్పుడు బజ్జీల బండిలు కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, ఫుడ్ బిజినెస్ అయితే ఇప్పుడు ఈ ఫుడ్ బిజినెస్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, మన హార్డ్వేర్ బిజినెస్లు, ప్లంబింగ్ బిజినెస్, వీళ్ళందరికీ అయితే ఏ తోటి ఏం ఫరక్ పడదు. సో అంటే బేసిక్ ఏంటంటే ఫిజికల్ వర్క్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న జాబ్స్ కి మాత్రం ఏం రిస్క్ ఉండదు. అక్కడ మనం ఏ యూజ్ చేసి వర్క్ ని సింప్లిఫై చేయొచ్చు, సినారియోస్ ని మనం ఈజీగా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయొచ్చు, బట్ వర్క్ రిస్క్ అయితే ఏమి ఉండదు. సో మనం రేపటి నుంచి తాపి మేస్త్రి పని నేర్చుకుందాం. ఫ్యూచర్ ప్రూఫ్ అంటావా? ఫ్యూచర్ ప్రూఫ్ అంటే మనం కూడా స్కిల్ అప్గ్రేడ్ చేయాలి కదా. ఇప్పటి నుంచి తాపి మేస్త్రి పని నేర్చుకుందాం. నేను సిమెంట్ కలుపుతా ఉంటాను, సిమెంట్ తెచ్చి పోస్తా ఉండు ఇక అట్లా. సో ఈ సెగ్మెంట్స్కి అయితే ఏ తోటి ఏం రిస్క్ ఉండదు. అసలు యాక్చువల్గా నేను మెయిన్ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా అసలు. ఏంటిది? ఇప్పుడు ఏఐ ఎడ్యుకేషన్లో యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏఐని ఎడ్యుకేషన్లో యూజ్ చేస్తున్నప్పుడు ఏఐ మనకి అదేంది ఉన్న టాపిక్ని చదువుకోవడానికి హెల్ప్ చేయాలి, అంతేగాని మొత్తం మన థింకింగ్ ఆపేయద్దు. కానీ ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏఐలో ఎట్లుందంటే మనకి అసిస్ట్ చేయడం మానేసి అది మొత్తం కంప్లీట్గా అదే చేస్తుంది, మనకి థింకింగ్ చేసే ఆప్షన్ ఇస్తలేదు అది. సో అదొకటి పెద్ద డ్రాబ్యాక్ అనమాట. ఎందుకంటే థింకింగ్ స్కిల్స్ అనేది పడిపోతుంది, ఐక్యూ పడిపోతుంది చాలా. అదే వాళ్ళు థింకింగ్ చేయకపోతే వాళ్ళది ఐక్యూ పడిపోతుంది, బ్రెయిన్ డెవలప్ కాదు ఎక్కువ. అవును. సో ఏ మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోతారు, చెప్పాలంటే కంప్లీట్గా డిపెండ్ అయిపోతారు. కానీ అడ్వాంటేజెస్ ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే, ఒకవేళ ఏ ఎడ్యుకేషన్లో ఇప్పుడు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటిదంటే, ఏ వల్ల మనకి ఇంతకుముందు ఎట్లుంటుందంటే, మనం ఉన్నప్పుడు స్కూల్లో నిన్న బుక్స్ మోసుకుంటే మనం స్కూల్ బ్యాగ్ వేసుకొని మోసుకుంటా చదువుకుంటా ఉంటుండే, బుక్సే రిఫర్ చేస్తుండే. ఇప్పుడు ఏ వచ్చిన వాళ్ళు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు 24/7 ఒక క్లాస్ టీచర్ ఉన్నట్టే ఉంటుంది. ఇట్లా ఫోన్ ఉందంటే ఏ వల్ల మనం అన్ని తెలుసుకోవచ్చు. మన సబ్జెక్ట్ కావాల్సిన టాపిక్ తెలుసుకోవచ్చు, అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ తెలుసుకోవచ్చు, నీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ తెలుసుకోవచ్చు. అది హెల్ప్ఫుల్లే, మంచిదే అట్లా ఉంటే. కానీ జనరల్గా అందరూ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు, వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు చీటింగ్ చేయడానికి వాడుతారు. అదే స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ అట్లా వాడితే మీ థింకింగ్ స్కిల్స్ ఏముంటుంది, వచ్చి 0 అయిపోతుంది. ఇట్లా ప్రతి చిన్న దానికి యూజ్ చేయకుండా మన బ్రెయిన్ వాడాలి. అది సో ఏఐని ఒక గైడ్ లాగానే యూజ్ చేయాలి, ఒక గార్డియన్ లాగా యూజ్ చేయొద్దు. అదేదో మనకి ఏమైనా డౌట్ వస్తే అడగడానికే ఉండాలి, కానీ మొత్తం మన సంకల పెట్టుకొని తిరగొద్దు దాన్ని. అట్లాగని చేసినామంటే ఇంకా మనము ఈ 20 సంవత్సరాలు చదివి వేస్ట్ ఇంకా అంతే. ఫీజు గోవింద దాంతో బజ్జీల బండి పెట్టుకోవచ్చు, మంచిగా డెవలప్ అవుతుంది. అది మంచి హోటల్ పెట్టుకున్నామంటే బీటెక్ బజ్జీలను పెట్టాలి. అడ్వాంటేజ్ ఏంటంటే, ఏఐని కరెక్ట్ యూజ్ చేసుకుంటే ఫాస్ట్ లెర్నింగ్ కానీ, ఫాస్ట్ ప్రొడక్టివిటీ కానీ ఉంటుంది మనకి. మిస్యూజ్ చేసుకుంటే మన బ్రెయిన్ థింకింగ్ ఆపేస్తుంది. అంతే, కంప్లీట్ గా మన బ్రెయిన్ థింకింగ్ ఆపేసి ప్రతి దానికి దాని మీద డిపెండ్ అయ్యేటట్టు చేసుకుంటుంది అది. అది దానివల్ల మనకి లాస్ ఏంటంటే, మన థింకింగ్ ఎబిలిటీని కోల్పోతాం. మనం సొంతంగా అప్పుడు ఏం చేయలేము, ఆలోచించడం మర్చిపోతాం. సో ఇప్పుడు మనం కొంచెం ఒక ఫన్నీ సినారియోస్ తీసుకుందాం. ఒకవేళ ఏఐ నీ మేనేజర్ నీ బాస్ లా అయితే, ఏఐ మీ బాస్ అనుకోండి, మీకు ట్రాఫిక్ వల్లనో వాన పడో 2 minutes లేట్ అవుతుంది. అప్పుడు ఏఐ ఏం చేస్తుంది, మీరు 2 minutes లేట్ వచ్చారు, 2 minutes లేట్ వచ్చినందుకు మీకు శాలరీల నుంచి 20 రూపీస్ కట్ చేస్తానంటారు. అమ్మో అక్యురేట్ ఉంటుందేమో కదా.
ఎడ్జ్ టు ఎడ్జ్ ప్రెసిజన్ తోటి చెప్తుంది ఇంకా మనకి అప్పుడు నిజంగా అట్లా కట్ చేస్తే ఎంత అవుతుందంటే మంత్ ఎండ్కి వచ్చేసరికి శాలరీ ఏమో రాదేమో మనకి salary cut అవుతుంది. సగం శాలరీ కట్ అవుతుందేమో. అట్లనే ఇది కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని జాబ్స్ రిప్లేస్ చేసినా కానీ ఏ ఒక జాబ్ అయితే రిప్లేస్ చేయదు. ఏం మన చుట్టాలు దమ్ చేస్తారు కదా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ ఎప్పుడు బాగుపడుతూ ఎప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ జాబ్ని అయితే ఎవరు రిప్లేస్ చేయలేరు. ఇంట్లో కూడా ఏ పడడం స్టార్ట్ చేసారు అనుకో, అప్పుడు మనం దొంగలకి చేసుడు తక్కువ అయిపోతుంది. ఇంకా ఇంట్లో పాటుకుంటారు, మనం ఏడున్నా అన్ని తెలుసుకుంటారు, ఏం ట్రాన్సాక్షన్ చేస్తారు అన్ని తెలుసుకుంటారు. ఏ పాన్ షాప్లకి ఏ బిర్యానీ షాప్లకి ఎంత కొడుతున్నావు అన్ని తెలుసుకుంటారు. స్కామ్ అయిపోతాం మన ఇంట్లో కూడా వాడడం స్టార్ట్ చేసారంటే. ఏఐ ఒక రోబో రూపంలో ఎట్లుంటుందో చూపించిండు మనకి శంకర్ డైరెక్టర్. రోబో సినిమాలో కదా, రోబో సినిమాలో చూపించిండు. సో రోబో సినిమా వసీకరణ్ సైంటిస్ట్ అది ఒక కళాఖండం, పెద్ద కళాఖండం అది. మీకు తెలుస్తా, మీరు చూడండి, దాని గురించి ఏం చెప్పండి అది. సో అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోని మనిషి చేస్తుంది అనమాట, అది ఏఐ. ఏంటిది అది చేసేది? ఇది మన ఈ వీకెండ్కి టాపిక్ ఇదే అనమాట, ఏఐ మీద డిస్కషన్ మాది. సో మీరేం జాబ్ చేస్తున్నారో కామెంట్లో మాకు చెప్పండి. మీరు ఎంత స్ట్రెస్గా ఎంత డిప్రెస్డ్గా ఉన్నారో తెలుస్తుంది మాకు. సో ఇట్లనే మీకు మా డిస్కషన్ కానీ మీకు నచ్చితే ఇట్లనే మేము ఇంకొన్ని వీడియోలు చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అట్లనే సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంటనే కొట్టండి, పక్కన ఉంటే అలా గంట కొట్టకండి. సో అట్లా ఇట్లాంటి టాపిక్స్ ఇంకా వస్తూ ఉంటాయి. మీకు ఏంటంటే మాకు ఒక కమెంట్స్లో సజెషన్ కూడా ఏంటి, నెక్స్ట్ ఏ టాపిక్ మీద డిస్కస్ చేయాలనేది. మీరు మాకు కొన్ని సజెషన్స్ ఇస్తే మాకు కూడా ఐడియాస్ ఉంటాయి. మీకు కూడా టాపిక్ గురించి తెలుసుకోవాలని ఉంటే మేము కూడా దానిపైన రీసెర్చ్ చేసి మీకు కూడా నాలెడ్జ్ ఇస్తాం, మేము కూడా చెప్తాం మీకు. సో మేము కూడా ఏం చేస్తామంటే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. బాగా రీసెర్చ్ చేసి ఏఐని వాడి మీకు కంటెంట్ ఇస్తాం. సరే, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇట్లాంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.